మీరు చెప్పండి, లేకపోతే వాళ్ళు చెప్తారు తర్వాత, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు చెప్తారు. ప్రింట్ ఏలుముద్రేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రతి దాంట్లో ఉన్నారు ఏలూరులో, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు అందుకని ఎందుకు చేశానంటే వీళ్ళని అనుసంధానం చేస్తే వీళ్ళు ఆ వర్క్ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. 20 మంది కలిసి 30 మంది వర్క్ ఎందుకు చేస్తారు? ఆ 10 మందిని మీరు పంపించేస్తున్నారు, 20 మంది వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని వీళ్ళే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత చెప్పకముందు మీరు ఏదన్నా అటువంటివి జరుగుతున్నాయా లేదా అనేది చెప్పండి. జరుగుతున్నాయా? అందరూ ఉన్న మాట ఆయన మాట్లాడలా. దానివల్ల శానిటైజేషన్ అయిపోయింది. దాని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు అడిగినప్పుడు చెప్తే మిమ్మల్ని పిలుస్తాను. మళ్ళీ నువ్వు 4 గంటలు చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. 8 గంటలు ఎక్కడ చేస్తావు నువ్వు? 8 గంటలు పూర్తిగా వర్క్ చేయవు కదా. 1 గంట సేపు కాఫీకి టిఫిన్కి కబుర్లుగా ఆడుకుంటావు, 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటావు మధ్యాహ్నం వచ్చి. నువ్వు పూర్తిగా బాధ్యతతో నువ్వు ఆ జీతానికి చేయగలవా లేదా? మేము బదిలీ వర్కర్ అయితే 9,000 రూపాయలు వాళ్ళు పెట్టుకోమంటున్నాం, లేకపోతే వాళ్ళని తప్పుకోమంటున్నాం. ఎవరైతే చేయట్లేదు వాళ్ళకి 15 రోజులు వాళ్ళకి ఆబ్సెంట్ వేసేయండి సచివాలయం. మీరు దాంట్లో మీరు చేయకపోతే దాంట్లో జరిగేది ఏం కాదు. మీరు అందరూ జీతం తీసుకుంటున్నారు. మీరు ఎవరైతే బాగా చేయిస్తారో మీకు అడిషనల్ గా నేను అనౌన్స్ చేసి ఎవరు బాగా చేయిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తానని చెప్పా. అలాగే ఆ వార్డులో చేసిన వాళ్ళందరికీ కూడా బట్టలు కూడా పెట్టాలి. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వార్డులో వాళ్ళకి కూడా పెట్టాలి. మీరందరూ చెప్తారు. మీరు వస్తున్నారని కాదు, మీతో పాటు అందరూ వచ్చి చేస్తున్నారు లేదా? ఇప్పుడు లేకపోతే 2 సందులు నీతో దుడిపిస్తాడుగా, పక్కన రాకపోతే 2 సందులు నీతో. మీరు అందరూ రాకపోతే మీరు ఒప్పుకోవద్దు. ఇంకొకటి పని మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడు సెలవు పెట్టి ఏదో కారణంతో నువ్వు సెలవు పెట్టచ్చు, ఆడు సెలవు పెట్టచ్చు. కానీ పని చేయకోకుండా ఉండదు కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు పనికి అందరూ కూడా 20 మంది ఉంటే 20 మంది పనికి రావాల్సింది. అది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకంటే మీకే ఎక్కువ ఉంది. లేకపోతే పని భారం మీకు పడితే వాడి జీతం మీకు ఏమి ఎవరుగా పని ఎందుకు చేయాలి అప్పుడు? కాబట్టి మీరు ఆడి పని ఆడే చేయాలని చెప్పండి. వాళ్ళు వినకపోతే నాకు ఫోన్ చేయండి. సచివాలయంతో వాళ్ళ నెంబర్లో పాటు నా నెంబర్ కూడా ఉంటుంది. నా నెంబర్కి ఫోన్ చేసి అండి ఇలా మా పనులకి రావట్లేదండి, మాతో చేయిస్తున్నారు అనేది మీరు చెప్పండి. ఇమీడియట్ గా నేను వస్తాను, యాక్షన్ తీసుకుంటాను. ఇది నిరంతర కార్యక్రమం. మీరందరూ శుభ్రంగా చేయాల్సిన బాధ్యత ప్రజలతో ముడిపడి ఉంది. ప్రజల్లో ఏదైతే ఇబ్బంది పడకుండా ఉంటారో మీతో అనుసంధానం ఉంటారు. ప్రజలకు కూడా మీరు చెప్పండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత చేస్తే వేయద్దని చెప్పండి. మీరు వచ్చినప్పుడు ఏమని చెప్పండి. మీకు ఎవరైతే తగ్గారో అక్కడ ఇదేస్తాం. కొత్తగా ట్రాక్టర్లు కూడా తీసుకున్నారు, ట్రాక్టర్లు కూడా వస్తాయి. ఎక్కడైతే మీరు డంపింగ్ ఇవి ఉన్నాయో వాటి దగ్గర మీరు మళ్ళీ ఆ బండికి ఎత్తేసిన తర్వాత దాని చుట్టుపక్కల పడిపోతుంది ఎంతో కొంత. ప్రతి దగ్గర కూడా మీరు కొంచెం శ్రమ అనుకోకుండా అది కూడా తీసేసి దాని చుట్టూతో ముగ్గు కొట్టండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసింది మీరే. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు చేయండి. వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు. తొందరగానే రండి. ఎండ దెబ్బ తగలక ముందే వెళ్ళిపోండి. చక్కగా అన్ని చోట్ల కూడా 50 పెట్టించాం. మజ్జిగ కేంద్రాలు ఉన్నాయి, జావ కేంద్రాలు ఉన్నాయి, మంచినీళ్ళ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కూడా మరి శుభ్రంగా అన్ని కూడా ఒక పిలిపివంతో అందరూ పెట్టారు. అలాగే మీరు కూడా సహకరిస్తే ఇదంతా కూడా అందరూ కలిసిమెలిసి చేస్తేనే వచ్చేది. ఎవడైనా పని చేయకపోయినా ఉత్తినే తిరిగి వెళ్ళిపోతున్నా మీరు అది కంప్లైంట్ కింద మీరు ఎవరు చెప్పారని చెప్పండి. డెఫినెట్ గా మీరు దాన్ని ఇంటిమేషన్ చేయండి. ముందు మున్సిపల్ ఎలక్ చేయండి. వాళ్ళు వినకపోతే నాకు చెప్పండి. నేను నిరంతరం తిరుగుతానున్నాక నాకు ఈ పనేం కాదు. ఏ ఎమ్మెల్యే చేయలే ఇలాగా చేయలే. జేబులో డబ్బులు ఎవడెవడో. మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తిరుగుతున్నా. మీ అందరూ పని చేసుకోండి. మీకు రావాల్సిన గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా నేను మాట్లాడిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఎవరైనా పర్మనెంట్ వాళ్ళకి ప్రమోషన్ విషయంలో కానీ ఏది కానీ ఏదైతే రూల్ పొజిషన్ ఉందో ఎవరికైతే సీనియారిటీ ఉందో వాళ్ళకే దొరుకుతాయి. అంతేగాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రికమెండేషన్ మీద అయ్యే పరిస్థితి అనేది ఏముండదు. మీరందరూ శుభ్రంగా చేసుకోండి. విన్నారు మీరందరూ? రండి. మీరు అంతా ఆడవాళ్ళకి కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎండ దెబ్బలకి ఏదైతే ఇప్పుడు మంచి మంది వస్తుంది కదా అని తాగేకండి. ఎండ దెబ్బలకి వడదెబ్బ తగిలినట్టు పడిపోతారు. మీరు రండి, ఎదరండి, రావాలి. మీరు రావాలి. మీరందరూ ఏంటంటే యూనిఫామ్ వేసుకోవడానికి మీకు ఏమన్నా జాకెట్ వేసుకోవడానికి ఇబ్బంది ఏమన్నా ఏంటి? ఏమైనా ఉంటే ఇస్తారు, జాకెట్లు ఇస్తారు. మీరు వేసుకుంటేనే కదా వస్తాయి. మీకు గ్లౌజెస్ ఉన్నాయి, జాకెట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్ల
యాప్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది 3 నెలలు అవుతుంది ఇచ్చారు అందరికి అన్ని దాచుకుంటాడు దాచుకుంటా అసలు కొంటున్నారు లేదయ్యా అడిగితేనేమో మీరు అడగకపోతే ఏంటంటే మీకు ఇచ్చేసామంటారు వాళ్ళు రాసుకుంటారు కొనరు డబ్బు మీరు వేసుకోకపోయినా గ్లౌజెస్ అన్ని వేసుకోండి ఎందుకని మీకు మంచిది కదమ్మా మీకు సెక్యూరిటీ మీ మీద పడతాం అనవసరంగా అన్ని ఆఫీస్ లో 100 కాదు మొత్తం అందరికి ఒక సెట్ తెప్పించండి ఎన్ని ఉన్నాయంటో చూడు 2 టౌన్లు ఎన్ని ఉన్నాయో ఇది 1 టౌన్ మీరు వచ్చిన తర్వాత శుభ్రంగా పెద్దల కాడ ఏమి తినుకోకుండా వస్తారు వచ్చాక ఇప్పుడు మీరు కొన్ని సందు తిరిగాక ఎక్కడో టీ వాటర్ దగ్గర ఏదో ఇది మీరు చేసుకునే పని స్పీడ్ గా 4 గంటలు చేసేది 3 గంటలు చేసినా మిమ్మల్ని ఎవరు కాదనరు మీరు ఎవరైతే డివిజన్ లో చేస్తున్నారో వాళ్ళంతా టీమ్ గా ఇచ్చేసుకుని ఆ సందు ఈ సందని మీరే ఇచ్చేసుకుని ఆ వార్డు శుభ్రంగా ఉంటే బాధ్యత మీరు తీసుకోవాలి వార్డు మా ఇన్ఛార్జ్ ఉంటాడు జనసేన ఇన్ఛార్జ్ ఉంటాడు వైసీపీ నుంచి వచ్చినోడు ఉంటాడు 4 నాయకులు ఉంటారు మీరు ఎవరు మీ మీద ఎవరు పెత్తనం చేయరు కానీ వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేస్తారు ఎక్కడైతే బాగోలేదంటారో అక్కడ ఇచ్చేసుకోండి ఎక్కడైనా డ్రైన్ పాడైపోయి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయండి ముందు శానిటైజేషన్ వ్యవస్థలో మీకు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదు కాబట్టి ఆ కలవత్లు ఇమీడియట్ గా వేస్తాం ఇది 21,000 అవుట్ సోర్సింగ్ శాలరీ ఒక 6,000 రూపాయలకి 7,000కి 8,000కి మనిషి వస్తున్నాడు కదా పెట్టి కొంతమంది వెళ్ళి వేరే వ్యాపారాలు పనులు చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఏం కొత్త రూల్ పెట్టిందంటే 6 నెలల్లో ఎవరైతే రెగ్యులర్గా అటెండెన్స్ చేర్చుకున్న పేరు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేసి ఇప్పుడు నీ పేరు లక్ష్మి అనుకో నీ ప్లేస్లో నువ్వు ఎవరినో పెట్టావు సుబ్బారావుని ఆ సుబ్బారావు 6 నెలలు కంటిన్యూగా వస్తే సుబ్బారావు పేరు పర్మనెంట్ అయిపోయి నీ పేరు తీసేస్తారు అది ఆ రూల్ గవర్నమెంట్ పాస్ చేసింది అది మళ్ళీ పైగానేమో పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ లో పర్మనెంట్ అవుతుంది అదే కొత్త జీవో వచ్చింది ఆ జీవో కూడా మొత్తం సచివాలయంలో నేను అవుతారో చెప్పాలా నిన్న మొన్న చెప్పడం మర్చిపోయాం ఆ సర్చార్ కూడా ఆ జీవో కూడా సచివాలయంలో అంటించండి ఎవరైనా మీరు డబ్బులు మిగిల్చుకొని బదిలీ మనుషులు పెడితే 6 నెలలు తిరగకుండా మీరు బయటికి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు అది దృష్టిలో పెట్టుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పనిలోకి రాకుండా వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టినా కానీ వాళ్ళు కూడా టెర్మినేట్ చేసేటువంటి జీవో తీసుకొస్తుంది గవర్నమెంట్ 4 రోజులు 5 రోజుల్లో గవర్నమెంట్కి పనిచేసేవాళ్ళు కావాలి అంతే కదా నేను కూడా పని చేస్తే మేము ఉంటాం ఎమ్మెల్యే గారు పని చేస్తే ఎమ్మెల్యే గారు అట్లాగే ఎవరు ప్రజలు వాళ్ళ పనులు ఉన్నాయి కదా మీ డ్యూటీ అది కమిషనర్ గారి డ్యూటీ అది ఇంకోటి డ్యూటీ అది ఎవరి డ్యూటీలు అనుకున్నాయి ఎవరి పనాలు చేయాలి కదండి అంతే గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఎవరి పనాలు చేయాలి తీసుకున్నటువంటి జీతానికి ఉద్యోగం చేయాలి అంతే మీరు బదిలీలు పెట్టుకున్నారనుకుంటే మనకి ఒక 6 నెలలు మీరు బదిలీ పెట్టుకునేది ఆ తర్వాత పర్మనెంట్ గా బదిలీ అయిపోతారు ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే ఇప్పుడు ఎందరో రాజకీయాల్లో కూడా నిరంతరం ఉంటేనే ప్రజలతో ఎవడో లేకపోతే ఎవడో ఇంట్లో పడుకున్నవాడికి పడుకున్నట్టే ఉంటుంది మీతో మమేకమై ఉంటేనే ఎవడన్నా మనకి పని చేసి పెట్టారు మనకి ఇదే ఉంటుంది ఇప్పుడు ఎలాగ ఉందంటే శానిటైజేషన్ వ్యవస్థలో నేను తిరుగుతున్నాను ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మెసేజ్ పెడుతున్నాడు నిన్న మా సందులో కూడా 15 రోజులకు ఒకసారి వస్తే మాకు సున్నం కొడతారు చెత్త అంతా క్లీన్ చేస్తారు అంటే నేను వస్తున్నానని క్లీన్ చేసేస్తారు అనేది ప్రజల్లోకి ఆ భావం వెళ్ళకూడదు మీరు అందుకని ఏదన్నా సరే శుభ్రంగా ఆ రోజున కొంచెం పర్టికులర్గా ఏదో ఆ సున్నం వేసేటట్టే ఉండాలి తప్పితే మిగతా దగ్గర మటుకు మీరు శానిటైజేషన్ పూర్తిగా మీరు ఇచ్చేయండి ఏదైనా ఒక రోజు ఇది ఉంటుంది బాగా ఎక్కువ అయినప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టించుకోండి మొత్తం ట్రాక్టర్లో ఒక రోజున పెడతారు మీరు ఎక్కువ పెరిగిపోయినప్పుడు అది చేసుకోండి మీరు లోడ్ పెంచుకోకండి ఇప్పుడు వాళ్ళు వదిలేసిన చెత్తన్నా రేపు ఎత్తాలిగా మీరే ఎత్తాలి ఎవరు రారు కదా కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు క్లియర్ ఆఫ్ చేసుకుంటే మీకు మరి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి 5-6 సర్కిల్ ఇవాళ తిరగడం జరిగింది దీనికి సంబంధించి 7 డివిజన్లు కవర్ అవుతాయి ఇవాళతో 1 టౌన్ అయిపోద్ది రేపటి నుంచి మరి 2 టౌన్ మొదలు పెడతాం జరుగుద్ది ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటితో కూడా కార్మికులతోనూ అలాగే శానిటైజేషన్ మేస్త్రితోనూ అలాగే సచివాలయ సెక్రటరీలతో కూడా మాట్లాడటం జరిగింది అవన్నీ కూడా ఏదైతే రెక్టిఫై చేయమని వాళ్ళకి కూడా చెప్పాం ఎవరో కూడా ఆబ్సెంట్ అవడానికి వీల్లేదని చెప్పాం వర్కర్లకు కూడా చెప్పాం ప్రతి ఒక్కరు కూడా అనుసంధానం చేసుకుని ప్రతి డివిజన్ కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పాం ఏదైనా ఇబ్బంది ఉందంటే మరి మున్సిపల్ అధికారులకు కమిషనర్ గారికి కానీ ఇంజనీర్ గారికి కానీ తెలియపరచాలని చెప్పాం అలాగే మేయర్ గారు కూడా నిరంతరం వాళ్ళు కూడా తిరుగుతారు ఒకరోజు 1 టౌన్లో వాళ్ళు ఒక రోజు 2 టౌన్లో నేను తిరుగుతాం అలాగే మళ్ళీ మార్చుకుని కూడా తిరుగుతాం శానిటైజేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా ఏలూరులో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం దానికి వాళ్ళని కూడా ప్రజలతో అనుసంధానం చేసాం ఎవరైతే
కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సచివాలయంలో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ నెంబర్లకి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధమైన ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూసుకుని దాన్ని రెక్టిఫై చేయమని చెప్తున్నాం. ఎందుకంటే బాధ్యతతో అందరూ కూడా పనిచేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే డివిజన్లో వర్కర్లు తక్కువ ఉన్నారో అవన్నీ నోట్ చేసుకున్నాం. ఆ యుద్ధ ప్రాతిపదికగా ఈ నెలాఖరు లోపు అవన్నీ కూడా పోడ్చడం జరుగుద్ది. అలాగే వెహికల్స్ కానీ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అన్నింటికి కూడా పైనుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నెలాఖరు నాటికి కార్మికులకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూనే ప్రజల అవసరాలకి ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యతను వాళ్ళని తీసుకోమని చెప్పాం. ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరం 7 రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైతే మేము ఫెసిలిటీస్ అన్నీ చేసేసామో తర్వాత వార్డు వైజ్గా మేము తిరిగి అది శుభ్రంగా ఉందా లేదనేది ఇన్వెస్టిగేట్ రోజు చేస్తాను అనేది నిరంతర కార్యక్రమం. ప్రజలు ఏ అవసరానికి గురైనా సరే కమిషనర్ గారి నెంబర్కి కానీ ఇంజనీర్ గారి నెంబర్కి కానీ మాకు కానీ ఏదైతే పేపర్లో శానిటైజేషన్ మీద ఏ వార్త రాకూడదు అనేది మా నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకే ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా 5, 6, 7 సర్కిల్ మరి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు అధికారులు మేమందరం కూడా శానిటేషన్ మీద పనిచేస్తున్నటువంటి వర్కర్లు, మేస్త్రులు, ఇన్స్పెక్టర్లు, సచివాలయానికి సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీలు వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వారు. మరి ఎవరైతే శానిటరీ వర్కర్కి 21,000 శాలరీ, వాళ్ళల్లో చాలా మంది 748 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అట్లాగే 108 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏలూరులో ఉన్నారు. వీళ్ళల్లో చాలా మంది 21,000 శాలరీ తీసుకుంటూ 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి మనుషులు పెడుతున్నారు. 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి బదిలీకి పెట్టిన మనిషి 2 గంటలు 3 గంటల నుంచి పని చేయట్లేదు. రోజుకి 8 గంటలు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏలూరులో. మరి బదిలీకి 6,000 రూపాయలకి చేరినటువంటి వ్యక్తి 2-3 గంటల నుంచి పని చేయట్లేదు. ఈ రకంగా మరి శానిటేషన్లో వ్యవస్థ కొంచెం కుంటపడిందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి, కార్పొరేటర్ల దృష్టికి రావడంతో మరి ప్రతిరోజు కూడా 2-3 సర్కిళ్ళు సమీక్షలు గౌరవ శాసనసభ్యుల వారు నిర్వహించడం జరుగుతున్నది. మరి దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో సర్క్యులేషన్ ఒకటి కొత్త జీవో రిలీజ్ చేసింది. ఒక 6 నెలలుగా కంటిన్యూషన్గా వర్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, పనిలో ఎవరైతే ఉన్నారో వారి పేరు పర్మనెంట్ చేయమని చెప్పేసి జీవో ఒకటి ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. మరి బదిలీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు వచ్చి వాళ్ళు చేసుకుంటే మంచిది, లేకపోతే 4 నెలలు 5 నెలల తర్వాత వీళ్ళ పేరు టెర్మినేట్ చేయబడి మరి బదిలీ వర్కర్గా ఉన్న వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అట్లాగే లాంగ్ లీవ్ పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి మరి వాళ్ళు కూడా బదిలీ పెట్టించడం, లేకపోతే లాంగ్ లీవ్ మెడికల్ లీవ్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టెర్మినేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశం కాదు. వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి పని చేయాలి. వాళ్ళు శాలరీ తీసుకోకపోయి లీవ్ పెట్టినా కానీ పని వెనకబడిపోతుంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో పని చేయించాలి. కాబట్టి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం పని చేయలేని వాళ్ళ చేత వేరే మనుషులు పెట్టి పని చేయించాలని చెప్పి మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కానివ్వండి, అట్లాగే సీఎం గారి ఫేషీలో మాకు శానిటేషన్ మీద వర్కర్లు సరిపోవట్లేదు, 7 విలీనమైనటువంటి పంచాయతీలు మరి కార్పొరేషన్లో కలిసినవి, మాకు 100 మందిని ఇవ్వమని చెప్పి కోరగా ఉన్నటువంటి స్ట్రెంత్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఇదంతా డేటా కూడా కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పారు. దానిలో భాగంగానే మరి 3 రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాం. రేపటి నుంచి 2 టౌన్లో సమీక్షలు నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాము. అందరూ కూడా చక్కగా పని చేసుకోవాలి, టయానికి రావాలి, వెళ్ళాలి. అందరూ కూడా వ్యాపారం ఎవరికైతే లేవో అవన్నీ కూడా వ్యాపారాన్స్ మేము ఇస్తాము. ఆ వ్యాపారాన్స్ వేసుకున్నట్లయితే వర్కర్స్ ఎవరు ఏంటన్నది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుస్తుంది. అట్లాగే మేము కొత్తగా 125 పుష్ కార్డ్స్ కొన్నాము. మరి అట్లాగే కంపాక్టర్ బిన్స్ కూడా 110 కొన్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి. అట్లాగే ఈ వేసవకాలం ఎక్కువ రోజులు ఉన్నది కాబట్టి మంచినీళ్ళు ఎద్దట కూడా కొంచెం రాబోతున్నది. ప్రజలందరూ కూడా కావలసినటువంటి వరకే నీళ్లు వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మంచినీటిని మటుకు వృధా చేయొద్దని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటాం.